ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో బైజూస్ ఒప్పందం చేసుకుంది. అయితే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ కొత్తగా మొదలవుతున్నటువంటి సమయంలో బైజూస్ మళ్ళీ డిజిటల్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తుందా లేదా అన్నది ఇంకా అఫీషియల్గా తెలియనటువంటి పరిస్థితి. ఇప్పటివరకే బైజూస్ అనేటువంటి కంపెనీ అనేక సమస్యలతో సతమతమవుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో ఎంఓయూ కూర్చున్న సందర్భంలో ఈ సంవత్సరం కూడా డిజిటల్ కంటెంట్ను ప్రొవైడ్ చేస్తుందా లేదా అన్నది ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అయితే ప్రస్తుత కొత్త అకాడమిక్ ఇయర్ రాబోతున్నటువంటి సమయంలో డిజిటల్ లెర్నింగ్ కోసం కొత్తగా తెలుగు అకాడమీ అఫీషియల్గా ఒక వెబ్సైట్ను లాంచ్ చేసేటట్టుగా తెలుస్తుంది. ఈ కారణం చేత ఇక నుంచి బైజూస్ ఏపీలో పనిచేయకపోవచ్చు అని అనుకుంటున్నారు. అయితే తెలుగు అకాడమీలో ELSDM కింద ఈ ప్రోగ్రాం చేయనున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు మరిన్ని వివరాలు రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ త్వరలో తెలియజేయబోతున్నట్టు తెలుస్తున్నటువంటి సమాచారం ఇది. బైజూస్ ఏపీలో ఇక కొనసాగడం కష్టం.